అనకాపల్లి జిల్లా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పాలన నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల్లో హోంమంత్రి అనిత పాయకరావుపేట నియోజకవర్గం 3 సంవత్సరాలలో మరింత అభివృద్ధి చేస్తారని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గం అభివృద్ధికి తాను చేసిన కృషిపై ఆమె ప్రెస్ మీట్ లో వివరించారు. తల్లికి వందనం ద్వారా పాయకరావుపేట నియోజకవర్గంలో 49 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలోకి చేరాయన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 501 కోట్లు, అన్నదాత సుఖీభవ 73 కోట్ల రూపాయలు అందించామన్నారు. సముద్రం పైన ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారుల సోదరుల కోసం 32 కోట్లు కేటాయించామని, ఆటో కార్మికుల కోసం ఆటో డ్రైవర్ సేవలో 2.55 కోట్లు, అత్యవసర వైద్య సహాయం కోసం 2.81 కోట్లు అందించామన్నారు. ఈ రోజు చూడండి, అప్పుడున్న వాటర్ ట్యాంకర్స్ దగ్గర నుంచి కుమార్పురం వాటర్ ట్యాంక్ సంబంధించి ఇది చీడిక విలేజ్ లో ఒక వాటర్ ట్యాంక్, ఇది అదేవిధంగా ఇవన్నీ కూడా వాటర్ ట్యాంక్స్. ఆర్ఎంపీ రోడ్లు ఇంతకు ముందు రోడ్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. ఏఎంఎన్ఎస్ కి సంబంధించి గౌరవ కేంద్ర మంత్రి కుమారస్వామి గారితో పాటు ఆ రోజు శంకుస్థాపన చేసుకున్న సందర్భం. ఆ రోజు లక్ష్మీ మిత్తల్ గారు, ఆదిత్య మిత్తల్ గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసిన సందర్భం ఆ రోజు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఉద్దండపురం ఇది వాటర్ ప్రాజెక్ట్. మళ్ళీ మేము వచ్చిన తర్వాత వాటర్ ప్రాజెక్ట్ మేము వెళ్ళేటప్పుడు ఎంతో, మేము 2019లో ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎక్కడ ఉందో, మళ్ళీ 24 మేము గవర్నమెంట్కి వచ్చినంత వరకు అక్కడే ఉంది. దీన్ని మేము పూర్తి చేసుకొని ఈరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు. అదేవిధంగా మీ అందరికీ తెలియాలి, ఇదిగో ఇది మనకి సంబంధించి కేశవరానికి సంబంధించిన బ్రిడ్జ్కి సంబంధించింది. ఇది ఎస్రాయవరం మండలంలోని ఈ ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూడండి. ఇరిగేషన్కి సంబంధించినవి కూడా ఇది గోపాలపట్నం అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా కనీసం గేట్లు ఉంటాయి కదా, గేట్లు కూడా పైకి రావు. ఎన్డీఏ గవర్నమెంట్ అందరికీ తెలుసు 19 నుంచి 24 వరకు ఉన్న రాక్షస పరిపాలనకి చర్మగీతం పాడి 2024 జూన్ 4వ తారీఖున నిజంగా చెప్పాలంటే రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని సుమారు ఎన్డీఏ కూటమిని 164 సీట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటర్లు కూడా ఇక్కడికి వచ్చి ఓట్లేసి ఎన్డీఏ కూటమికి ఏదైతే పట్టం కట్టారో ఈ రోజు మొన్న జూన్ 4వ తారీఖు 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఒక జవాబుదారీతనం గల పార్టీగా, ఒక జవాబుదారీతనం గల ప్రభుత్వంగా ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఏం జరిగింది, అదేవిధంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేశామన్నది చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే 2024 ఎలక్షన్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మేమందరం కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా మేము వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేసాం. అప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, మేము ఎలా చేయబోతున్నాం అన్న దానికి కూడా ఒక దిశా మార్గదర్శనం ఇచ్చాం. మీ అందరికీ తెలుసు, మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న వీడియోలు తీస్తున్న మీ అందరూ కూడా పాయకరావుపేట నియోజకవర్గ ఓటర్లే. పాయకరావుపేట నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే 19 నుంచి 24 వరకు కూడా అభివృద్ధి ఎక్కడా కనిపించిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. అభివృద్ధి గురించి ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తిరిగి వాళ్ళ మీద అక్రమ కేసులు, అక్రమంగా జైలుకి పంపించే పరిస్థితులు కూడా రాష్ట్రం అంతా నెలకొన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి కనీసం 2014-19లో మేము పందూరు బ్రిడ్జ్ స్టార్ట్ చేసిన తర్వాత, ఎలక్షన్లు వచ్చిన తర్వాత అది ఆగిపోతే కనీసం 5 సంవత్సరాలు పందూరు బ్రిడ్జ్ దగ్గర శిలాఫలకం మార్చారు కానీ ఇటుకు మాత్రం మార్చిన పరిస్థితి కనిపించలేదు. జల్లూరు బ్రిడ్జ్ కూడా సుమారుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా 5 సంవత్సరాలు ఆ పక్కనున్న చిన్న రోడ్డు మీద, ఆ గతుకులు పడిపోయిన ఆ బ్రిడ్జ్ మీద నడిచారే తప్పించి ఏ రోజు కూడా దాన్ని బాగు చేయాలని తపన కలిగిన నాయకత్వం ఎక్కడ కూడా కనిపించలే. అదేవిధంగా పాయకరావుపేట మెయిన్ రోడ్డు కానీ, ఆగిపోయిన జలజీవన మిషన్ కానీ, ఆఖరికి ఎప్పటి నుంచో రైతులు భూములు ఇచ్చిన తర్వాత ఏ ఫ్యాక్టరీలు వస్తాయా అని చెప్పి ఎదురు చూసిన సందర్భాలు కానీ, ఇవన్నీ చూసుకున్నా కూడా గ్రామాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ గుంతల రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు లేక ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్న తరుణంలో 2024 మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రత్యేకంగా పాయకరావుపేట మీద దృష్టి పెట్టి ఈ రోజు నేనే మొత్తం మా వాళ్ళందరితో మాట్లాడుతూ ఒకసారి పేపర్లు తిరిగేస్తే ఇంత చేసావా అనిపించింది. నిజంగా ఇంత సహకారం అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మీరు నమ్ముతారా, ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కలిపి సుమారుగా 1150 కోట్ల రూపాయలు ఇచ్చాము ఈరోజు. నిజంగా చాలా గర్వంగా చెప్తున్నాం. ఇదేదో నా నోటి మాట కాదు, పెన్షన్ తీసుకుంటున్న అవ్వకి తెలుస్తుంది. అదే విధంగా మనందరికీ కూడా, మీ అందరికీ తెలుసు, ఈరోజు తల్లికి వందనం తీసుకుంటున్న తల్లికి తెలుసు ఎంత డబ్బులు పడుతున్నాయో. ఈరోజు ఫ్రీ బస్సులోని ప్రయాణం చేస్తున్న ఆడబిడ్డకి తెలుసు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేస్తున్నాము. దీపం పథకం కింద ఇచ్చే ఆ దీపం గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్న ఆ తల్లికి తెలుసు ఈరోజు మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఆటో సేవలు, మత్స్యకార భరోసా, రైతులకి సంబంధించి అన్ని తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ తెలియజెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజు సుమారుగా తల్లికి వందనం కింద 43 లక్షల మంది మొత్తం స్టేట్ లెవెల్లో ఇస్తే, పాయకరావుపేటలో నేరుగా 49 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా తల్లుల ఖాతాల్లోకి వెళ్ళిన పరిస్థితి. ఈ రోజు పెన్షన్ల విషయంలో మీ అందరికీ తెలుసు, ఆ రోజు పెన్షన్ ని ఇమీడియట్ గా 4000 రూపాయలు పెంచుతామని చెప్పిన తర్వాత 1 నెల ముందుగానే, అంటే అధికారంలోకి రాకముందు నుంచే అనౌన్స్ చేసి ఆ డబ్బులు కూడా పెన్షన్ రూపాయన ఇచ్చిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఈ రోజు మీ అందరికీ దగ్గర 500 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్ రూపాయన ఒక పాయకరావుపేట నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఇచ్చామంటే దగ్గర 1,30,000కు పైగా ఈ రోజు బెనిఫిషియర్స్ ఉన్నారు. అంటే ఎంత ఎన్టీఆర్ భరోసా కింద ఎంత మందికి పెన్షన్లు ఇచ్చామో మీ అందరికీ కూడా తెలియాలని ఉద్దేశంతో చెప్తున్నాం. ఇంతకు ముందు సీఎంఆర్ఎఫ్ అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఒత్తాసు పలికే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి రాని సందర్భంలో ఈ 2 సంవత్సరాల కాలం